చూడండి, మనకి ఈ అపార్ట్మెంట్ కి అయితే నార్త్ ఈస్ట్ రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి వెస్ట్ కూడా ఇంకొక రోడ్ ఉందండి. మనకి 3 సైడ్స్ కూడా ఈ అపార్ట్మెంట్ కి అయితే రోడ్స్ ఉన్నాయండి. చూడండి, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వెస్ట్ కూడా ఒక రోడ్ ఉంది. మనకి 3 సైడ్స్ రోడ్ అయితే ఉందండి అపార్ట్మెంట్ కి. మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ అయితే ఒక పార్క్ అయితే ఉంది చూడండి. మనకి అలాగే స్ట్రైట్ కూడా ఇంకొక పార్క్ అయితే అవుతుంది. మనకి ఈ అపార్ట్మెంట్ కి నార్త్ కూడా ఇంకొక పార్క్ ఉందండి. 3 సైడ్స్ కూడా పార్క్ అండ్ రోడ్స్ కూడా ఉన్నాయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పోచారం మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడైతే ఒక అపార్ట్మెంట్ అయితే చూడబోతున్నాము. ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలో పోచారం ఇన్ఫోసిస్ సెజ్ అయితే దగ్గరలో ఉందండి. మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. చూడండి, ఇక్కడ ఒక అపార్ట్మెంట్, నెక్స్ట్ ఇంకొక అపార్ట్మెంట్ లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మనకి టోటల్ గా 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కి ఒక్కొక్క ఫ్లోర్ లో 4 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. మనకి టోటల్ గా ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1200 SFT అయితే ఉందండి. మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. చూసేద్దామండి. చూడండి, ఈ అపార్ట్మెంట్ కి అయితే ఇదైతే మొత్తం వచ్చేసి పార్కింగ్ అండి. మనకి ఏ ఫ్లాట్ కి అయితే ఆ ఫ్లాట్ కి అయితే సపరేట్ గా పార్కింగ్ అయితే ఇచ్చారండి. మనకి జనరేటర్ కూడా ఉందండి ఇక్కడ. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం 4 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ అక్కడ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. మనకి ముందు కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇది వచ్చేసి ఒక డీలక్స్ అపార్ట్మెంట్ అండి. మనం ఇప్పుడు ఒక ఫ్లాట్కి అయితే వెళ్ళి చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. మనకి ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. చూడండి, విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మోడల్ కిచెన్ లా ఉందండి. మనకి కస్టమర్ చాయిస్ బట్టి డిఫరెంట్గా అయితే పెట్టుకోవచ్చండి కిచెన్ అయితే. ఇక్కడ వచ్చేసి అయితే వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మనకి ఈ బెడ్రూమ్ నుంచి అయితే ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. మనకి నార్త్ కూడా ఒక రోడ్ ఉండడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయండి, స్పేషియస్గా ఉన్నాయి. మనకి ఇందులో నుంచి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. చూడండి, మనకి విండో, ప్రతి ఒక్క విండో కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనం ఇందాక ఈస్ట్ అయితే చూసాం కదా, ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా ఫ్లాట్ ఎలా ఉందో చూసేద్దామండి. చూడండి, ఇది వచ్చేసి హాల్. ఇందులో కూడా మనకి హాల్ అయితే పెద్దగా ఉందండి, స్పేషియస్గా ఉంది. మనకి ఇందులో కూడా మొత్తం టోటల్గా ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారు. మనకి చూడండి, ఇది వచ్చేసి విండో చుట్టూ కూడా ప్రతి ఒక్క విండో కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా.
మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఉందండి. మనకి ఇందులో కూడా మోడల్ కిచెన్ లాగా కట్టుకోవచ్చు. చూడండి, కిచెన్ లోంచి అయితే వాష్ ఏరియా అయితే ఉంది. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి ఈ బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. చూడండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక స్లైడ్ డోర్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి బాల్కనీ కూడా ఉందండి. బయటకైతే మనకి ఇందులో నుంచి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకి ముందుకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అయితే. మనకి ఈ అపార్ట్మెంట్ లో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఈ అపార్ట్మెంట్ లో 2 సైడ్స్ ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఈ ఫ్లాట్స్ కి అయితే లోన్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఇన్ఫోసిస్ అండి. మనకి జస్ట్ ఈ అపార్ట్మెంట్ కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. చూడండి, మనకి చుట్టూ కూడా కంప్లీట్ గా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఈ అపార్ట్మెంట్ కి అయితే మనకి చుట్టూ డెవలప్మెంట్ అయితే చాలా బాగుందండి. మీరు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి. అలాగే మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.